నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జననాయకన్ తలపతి విజయ్ సినిమా లాస్ట్ సినిమాని కూడా తను అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమాకి సెన్సార్ నుంచి చాలా అడ్డంకులు వస్తున్నాయని చెప్పి అనిపిస్తుంది. అంటే రాజకీయానికి తలొగ్గిందేమో సెన్సార్ బోర్డ్ అని చెప్పేసి చాలామంది విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే సెన్సార్ బోర్డ్ అక్కడ ప్రభుత్వానికి తలొగ్గిందా, ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే సార్. జననాయకన్ విజయ్ గారి లాస్ట్ సినిమా అని చెప్పేసి అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి చెప్తున్నారు. మరి ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి చాలా అడ్డంకులు వస్తున్నాయి. ఈ సినిమా అసలు రిలీజ్ అవ్వాల్సింది ఈ పాటికి, కానీ ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రభుత్వానికి తలొగ్గి పనిచేస్తుందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే అక్కడి ప్రభుత్వం అంటే తమిళనాడు సినిమా ఇది. తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది. డిఎంకే కాదు, సెన్సార్ బోర్డు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోంది. కాబట్టి సెన్సార్ బోర్డును కూడా అంటే దేశంలో ఉన్న రాజకీయ పార్టీలని తన కంట్రోల్లో తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం హోంశాఖ పర్టికులర్గా ఇప్పటిదాకా అమిత్ షా గారు చాలా క్లియర్గా ఈడీని తర్వాత ఐటీని వీళ్ళందరినీ వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఎవరైనా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టడం, వాళ్ళని కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల పర్యవేక్షణలో కేసులు పెడితే వాళ్ళు తమకి విధేయంగా ఉంటారు అనేది ప్రోగ్రాం. అలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు గారిని వాళ్ళు కంట్రోల్లో తీసుకున్న విధానం మనకు అర్థమవుతుంది. అంటే ఆయన మీద స్కిల్ స్కామ్కి సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి. దీని మీద అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశం ఉంది అని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకి చెప్పినప్పుడు కేంద్ర హోంశాఖ వద్దు అంటుందని అందరూ అనుకున్నారు. కానీ మీరు ముందుకు వెళ్ళండి, ఏమీ కాదు అని చెప్పారు వాళ్ళు. చెప్పిన తర్వాత వాళ్ళ అనుమతితోనే అరెస్ట్ చేసింది అప్పుడు జగన్ గవర్నమెంట్. చేసిన తర్వాత అదే భారతీయ జనతా పార్టీ మళ్ళీ వచ్చి చంద్రబాబుతో సయోధ్య పెట్టుకుంది. అంటే మరి చంద్రబాబు మీద కేసు పెట్టడానికి అనుమతి ఇచ్చిన పార్టీయే మళ్ళీ ఎందుకు ఆయనతో సయోధ్యకు వచ్చింది అంటే ఆయన్ని తమ కంట్రోల్లోకి తీసుకుని అప్పుడు స్నేహం. అందుకంటే ముందు నుంచి నేను మీతో కలుస్తానని లెటర్లు పంపిస్తున్నాడు ఆయన. ఆ లెటర్లో వేటికి రిప్లై కూడా ఇవ్వలేదు, వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వాల. కానీ వాళ్ళు ప్రోగ్రామ్ అంటే వాళ్ళకి అర్థమైంది పబ్లిక్ మూడ్లో కొంత ఏదో ఒక చేంజ్ కనిపిస్తోంది, దీన్ని మనం వినియోగించుకోవాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు చంద్రబాబును వినియోగించుకోవడానికి ముందస్తుగా అతను మనకు సరెండర్ అయి ఉండాలి. సరెండర్ అయి ఉండాలంటే అతని పీకల మీద ఒక కత్తి ఉండాలి. ఆ కత్తిగా ఈ కేసును వాడదాం అని చెప్పి వాళ్ళు ముందే అనుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీరు కొట్టండి, మేము చూసుకుంటామన్నారు. ఆ విధంగా జగన్ ఇచ్చినటువంటి ప్రపోజల్ వలన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ముఖ్యమంత్రి పదవిలో ఉండటం అనేది జరిగింది అనేది ఒక విశేషం. అది నిజం కూడా. అలాగే జరుగుతుంది ప్రతి సందర్భంలోనూ. ప్రతి ఒక్కళ్ళని లొంగ తీసుకోవటానికి ఏదో ఒక కేసు బూచి చూపించటం అనేది చేస్తూ వస్తున్నారు వాళ్ళు. ఈ ప్రయాణంలో భాగంగానే ఇప్పుడు సెన్సార్ బోర్డును కూడా వాడేస్తున్నారు అనేది స్టాలిన్ గారి ఆరోపణ. అంటే విజయ్ సినిమాని ఆపటం. విజయ్ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాడు తన పార్టీ ప్రారంభిస్తున్న సమయంలో. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను లోకల్గా డిఎంకేకి అలాగే జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ప్యారలల్గా వ్యవహరిస్తాను అని చెప్పాడు. ఇది బీజేపీకి ఇబ్బంది కలిగించి ఈ రకమైనటువంటి దాడికి దిగారు, సెన్సార్ను ఉపయోగించి ఆయన సినిమాని హోల్డ్ చేసే ప్రయత్నం చేశారు అనేది డిఎంకే ఆరోపణ. అయితే ఇక్కడ ఒకటి, విజయ్కి బీజేపీకి నిజంగానే చెడిందా అనేది ఆలోచిస్తే బీజేపీ విజయ్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది అనేది వాస్తవం. అంటే బీజేపీ తన బీ టీమ్గా విజయ్ని ఉంచి, అంటే అతను ప్రత్యేకమైన ఎంటిటీతో ఉంటాడు, వీళ్ళతో పొత్తు పెట్టుకోడు. పొత్తు పెట్టుకోకుండా అతను పోటీ చేసి అదే స్టాండ్తో అతను కొన్ని సీట్లు గెలుస్తాడు. అది ఎన్డీఏ స్కీమే. అతను ఎన్డీఏలో ఉండడు, ఎన్డీఏతో కలవడు, విడిగానే పోటీ చేస్తాడు. అలాగే ఏడీఎంకేలో ఉన్నటువంటి గ్రూప్స్ కూడా పోటీ చేస్తాయి. దాంతో పాటు బీజేపీ కూడా చేస్తుంది. అక్కడ డిఎంకే వ్యతిరేక ఐక్య సంఘటన నిర్మించాలి అనే ప్రోగ్రాంలో ఎన్డీఏ ఉంది.
అంటే డిఎంకే వ్యతిరేక ఐక్య సంఘటన డిజైన్ చేయటం అనేది ఎన్డీఏ ప్రోగ్రాము. అందులో భాగంగా అందులోకి ఇతను రాడు, విజయ్ బయటే పోటీ చేస్తాడు. పోటీ చేసిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఒకవేళ వీళ్ళకి డిఎంకే కంటే ఎక్కువ సీట్లు కలిసి వస్తాయి, అప్పుడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే పోల్కి ముందు అలయన్స్ ఉండదు ఎవరితో, పోల్ తర్వాత మాత్రమే అలయన్స్లు ఉంటాయి. ఆ రకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ డిఎంకేని ఈసారి అధికారంలో నుంచి దింపేసి పక్కన కూర్చోబెట్టాలి అని బలంగా కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. అందులో భాగంగానే ఈ హడావిడి క్రియేట్ చేశారు. అంటే విజయ్ కూడా తమ పట్ల కొంత విధేయంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది అతనికి అర్థం చేయించడం కోసమే ఇది చేశారు అనేది ఒక మాట అయితే, రెండో మాట ఏంటంటే వాంటెడ్గానే వాళ్ళు విజయ్ మీద ఈ రకమైన ఒకవేళ సెన్సార్ని వాడడం నిజమే అయితే ఇతను బీజేపీ కంట్రోల్లో లేడు, బీజేపీ శత్రువుల జాబితాలోనే ఉన్నాడు అని ప్రజల్ని నమ్మించడం కోసం కూడా ఈ సినిమా మీద సెన్సార్ ద్వారా దాడి చేయించి ఉండొచ్చు అనేది నా అంచనా. అంటే రాజకీయాలకి సంబంధించిన డైలాగ్స్ ఉన్నాయి, అది జనాల్లో అంటే గొడవలకి దారితీసే ప్రభావితం చేస్తాయి. సో అందుకు వద్దు, ఇంకా 50 కట్లు కూడా సినిమాలో చేయాలి అని చెప్పేసి. రాజకీయాలకు సంబంధించిన విమర్శ ఉన్న డైలాగులు చాలా సినిమాల్లో ఉంటూ వస్తున్నాయి. కొన్ని సినిమాలను టార్గెట్ చేసి వాళ్ళు ఎలిమినేట్ చేస్తున్నారు. ఇది ఎంపురాన్ అనేటువంటి సినిమా వచ్చింది ఆ మధ్య, పృథ్వీరాజ్ సుకుమార్ మలయాళం సినిమా. ఆ సినిమాలో చాలా రాజకీయ సంభాషణలు ఉన్నాయి. ఆ రాజకీయ సంభాషణలు టార్గెట్ చేసి సంఘ్ పరివారం మీద దాడి, అది చాలా స్పష్టంగా వాళ్ళు చాలా ఓపెన్ గా సంఘ్ పరివారం మీద దాడి చేశారు. ఆ డైలాగులన్నీ తీసేయమని చెప్పి వాళ్ళకి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, జనాలు అందులో ఉన్న డైలాగుల గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు అభ్యంతరం చెప్పి అవన్నీ కట్ చేయించారు. అది అలాంటివి జరుగుతాయి. అంటే చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్ ఉండి తీరతాయి. ఏదో ఒక పొలిటికల్ ఒపీనియన్ చెప్పడం జరుగుతుంది ఆ సినిమాల్లో. ఆ పొలిటికల్ ఒపీనియన్ చెప్పడం తప్పు అని చెప్పి సినిమా మీద దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు. కానీ ప్రభుత్వాలు చేస్తాయి ఆ పని. గతంలో చాలాసార్లు జరిగింది. ఉదాహరణకి రామారావు గారి బ్రహ్మంగారి జీవిత చరిత్ర సినిమా కూడా హోల్డ్ అయింది అలాగే. ఆ సినిమాలో కొన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అని. అలా అంతకు ముందు తాతమ్మ కళ అనే సినిమా హోల్డ్ అయింది. అది 2 సార్లు సినిమా రిలీజ్ అయిపోయి, అది సెన్సార్లో చాలా కట్స్ ఉండి అవన్నీ అయిపోయి పరిష్కారం అయిపోయి సినిమా రిలీజ్ అయిన తర్వాత 50 రోజులు ఆడిన తర్వాత మళ్ళీ సినిమాని ఆపేశారు. అంటే అప్పటికి 50 రోజులు అంటే అప్పటికే చాలా మంది సినిమా చూసేసి ఉంటారు. అయినా కూడా మళ్ళీ ఎందుకు అలా అని అయినా బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారంటే అప్పటి ప్రభుత్వ విధానమైనటువంటి కుటుంబ నియంత్రణ మీద వ్యతిరేకత ఉంది ఆ సినిమాలో. ఉండి అంటే భానుమతి గారితో అలాంటి డైలాగులు రాయించి చెప్పించారు ఆయన. ఆ సినిమా నిర్మాత ఎన్టీ రామారావు గారు. అందులో ఆ రకమైనటువంటి దాడి ఉంది ప్రభుత్వ విధానాల మీద. దాంతో దాన్ని అలా 50 రోజుల తర్వాత మళ్ళీ ఆ టోటల్ సీన్ తీసిన తర్వాత మళ్ళీ ఆ స్పేస్ పోడ్చటం కోసం, అంటే నిడివి తగ్గుతుంది, తగ్గినప్పుడు ఆ స్పేస్ని పోడ్చటం కోసం రీషూట్ చేసి అప్పుడు రిలీజ్ చేశారు మళ్ళీ. ఆ రిలీజ్ చేసినప్పుడు ఇవేవి లేకుండా చూసుకున్నారు. ఆ ప్లేస్లో ఒక పాట పెట్టి కంప్లీట్ చేసి బయటకు వదిలేశారు సినిమాని. ఆ తర్వాత పెద్దగా ఆడలేదు. 50 రోజులు అయితే బాగా ఆడింది, అది జనాల్ని బాగా హుక్ చేయగలిగింది. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి చరిత్రలో. అలా సెన్సార్లోకి వెళ్ళి బొబ్బిలిపులి సినిమా కూడా సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంది. బొబ్బిలిపులి ఎదుర్కొంది. కోడలు దిద్దిన కాపురం అనే సినిమా సెన్సార్తో గొడవైంది. ఇలా చాలా సందర్భాల్లో సెన్సార్ వాళ్ళు సినిమాల్లో రాజకీయ సంభాషణలు, అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ విధానాలను విమర్శిస్తే వాటి పట్ల కొంత కత్తెర ఉపయోగించేవాళ్ళు వాళ్ళు. అలాగే యమగోళ సినిమాలో కూడా రాజకీయ సంభాషణలు ఉన్నాయి. నేరుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేసిన డైలాగులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఆ సినిమాని సెన్సార్ బార్ నుంచి
కాపాడి బయటకు తెచ్చుకోగలిగాడు ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారు. బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. అందులో నేరుగా ఇందిరాగాంధీని అలాగే నేరుగా సంజయ్ గాంధీని విమర్శిస్తారు. అప్పుడు ఇక్కడ వెంగళరావు గారు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, వెంగళరావు గారు సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు. లోకల్ కాంగ్రెస్ నాయకుల మీద కూడా విమర్శలు ఉన్నాయి. దానిలో కొత్త రఘురామయ్య లాంటి వాళ్ళ మీద విమర్శలు ఉన్నాయి ఆ సినిమాలో. అయితే వీళ్ళందరూ వ్యతిరేక శిబిరం నాదే ఆయనకి, వెంగళరావు గారికి. అందుకని కూడా ఆయన చూసి చూడనట్టు వ్యవహరించారు. అది పాస్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయిపోయి చాలా పెద్ద విజయం సాధించింది. అలాగే ప్రభుత్వాలు రాజకీయాల్లోకి వచ్చిన నటుల పట్ల కూడా కొంత దుర్మార్గంగా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే బొబ్బిలిపులి వివాదానికి రామారావు రాజకీయాల్లోకి వస్తున్నాడు అనే వార్తే కారణం. అలాగే బ్రహ్మంగారి చరిత్ర సెన్సార్లో ఇరుక్కోవడానికి కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడు అనే వార్తే కారణం. ఆ రెండు వివాదాలు చాలా స్పష్టం. ఇప్పుడు విజయ్ సినిమా లాగే అప్పుడు అది పరిస్థితి.